నరసరావుపేట మండలం యలమందలో స్వచ్ఛరథం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రారంభించింది. గ్రామంలో ఇళ్ల వద్దకు వెళ్లి ప్లాస్టిక్, పేపర్, ఇనుము, పాత వస్తువులు వంటి డ్రై వేస్ట్ సేకరిస్తోంది. ప్రజలు ఇచ్చిన చెత్తకు అదే విలువకు సరుకులు, సబ్బులు, షాంపూ, బియ్యం, నిత్యావసరాలు ఇస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని అభినందించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ తెలిపారు. నా పేరు జీవన్ కుమారు, నేను స్వచ్ఛరథం డ్రైవర్ని. ఈరోజు యలమందల గ్రామానికి వచ్చేసాం. నిశ్చయంగా ఇది స్వచ్ఛరథం ఏమనగా ప్లాస్టిక్ అవన్నీ నిషేధించడానికి పెట్టిన స్వచ్ఛరథం బండి ఇది. దీనివల్ల మనం ప్లాస్టిక్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి ఇచ్చేసి ఉన్నారు. మమ్మల్ని బాగా అభినందించారు. ప్లాస్టిక్, పేపర్లు అనగా ఇంట్లో వ్యర్థ వస్తువుల్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కలెక్ట్ చేసుకొని ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఇస్తారు.